అను ఏమైందమ్మా? తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటారు కదా? తప్పకుండా. అను అను నన్ను ఎయిర్పోర్ట్కి రావద్దని చెప్పావట, ఎందుకని? ఇక్కడుంటే నన్ను ధైర్యంగా పంపించగలవు, ఎయిర్పోర్ట్లో అయితే నువ్వు ధైర్యంగా ఉండలేవు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను తాతయ్య. సరే సరేరా. వెళ్ళొస్తాను తాతయ్య. నువ్వు నాకు మాటిచ్చావు, గుర్తుందా? నీ చదువు తెలివితేటలు అన్నీ దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. అందుకే నా తల్లిని ఒంటరిగా పంపిస్తున్నాను. తాతయ్య వస్తాను తాతయ్య. అను, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా మమ్మల్ని అందరూ బాధపడి వెళ్ళిపోతున్నావు? బాలు, బాలు, ఎక్కడా? ఎవరు కనిపించారా? బావగారు, అల్లుడి గారి ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఏదేదో అనుకున్నాను, చాలా మర్యాదగా చూశారు. ప్రియా లక్కీ గైడ్, చాలా అదృష్టవంతురాలు. కానీ వదిలి వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు. నన్ను ఏం చేయమంటావు? అందరికి నచ్చ చెప్పి. అవును, బాలు ఎక్కడ? ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కా? ప్రేమ గురించి చెప్పడా? పెద్ద త్యాగమూర్తావాడు. కన్న తల్లివి, వాడు మనసు నీకు తెలీదా? నేనేం చేయదు, వాడు అందరి నోళ్ళు మూయించాడు. నా నోరు ఎవరు మూయించలేరు. ఇదిగో, ప్రేమ గురించి చెప్పకే బ్రహ్మచారినయ్యాను. వారసుడు వారసుడు అంటే నిజంగా వారసుడు అయ్యేలా ఉన్నాడే. వదలను. ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళినా నేను వదలను. ఏంటను? ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఆఖరికి తాతయ్యని కూడా ఎయిర్పోర్ట్కి రావద్దన్నాను. నిన్ను మాత్రం రమ్మన్నాను. అది ఎందుకా అని ఆలోచిస్తున్నాను. వెరీ సింపుల్. చెప్పమంటావా? మీ తాతయ్య మిగతా వాళ్ళందరూ నీ మనసుకు హత్తుకునే వ్యక్తులు. వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. మనకంత సీన్ లేదు. విడిచి వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు. జస్ట్ సీ యూ, బై బాయ్, ఆ టైప్ అన్నమాట. కరెక్టా? ఇప్పుడు చాలా మాటలు నేర్చావే. నువ్వు, మీ అమ్మ, నాన్న, పెదనాన్న, ప్రియా, ఫ్రెండ్స్. వాట్ a beautiful days. చూసావా, చివరికి పెద్దనాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఆగు. ఎక్కడికి? లోపలికి. టికెట్?
కంగారులో డబ్బు మర్చిపోయాను. చాలా ముఖ్యమైన విషయం. ముందు బయటికి నడు. నేను ఎవరిని తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను ఎస్కర్ని. ఎవరైతే నాకైతే పోలీస్ నా మీద చేసుకుంటావా? లోపలికి వెళ్ళాలి. ఏమంటాయా? వదలండి. బాలు ఏంట్రా? అక్కడ ఆరునాడు వాడు ఏడుస్తాడు, ఒకసారి అను ఇప్పుడే వస్తాను. వదలండి. ఏంట్రా ఇది? నీ ప్రేమ గురించి అనుకు చెప్పేస్తట. రాయ్ ఇప్పటికి చాలా సార్లు చెప్పాను ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని. ఇలా చేసావేంట్రా? వీడి గురించి మీకు తెలియదు. అను వెళ్ళిపోయిన తర్వాత మనసులో ఒక్కడే కుమ్మిలి ఏడుస్తాడు రా. రే నువ్వు ఏం చేసినా సరే నేను వెళ్ళి చెప్పేస్తాను అంతే. రాయ్ ఇప్పుడుగా నువ్వు అను దగ్గరికి వెళ్ళి చెప్పావో నా శవాన్ని చూస్తావు. వద్దురా వదిలే. రాయ్ అను వస్తుంది. కళ్ళు తుడుచుకో. ఏమైంది బాలు? అదే ఏం లేదు. నువ్వు ఊరు వెళ్తున్నావు కదా, ఆర్నాడు కొంచెం అప్సెట్ అయ్యాడు అంతే. ఏంటిది ఆర్నాడు? ఏం లేదు. మిమ్మల్ని మాట్లాడుతారు, ఏమీ అనుకోరు కదా. అడుగు. మీరు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోరు కదా. ఎలా మర్చిపోగలను? మీరంతా బాలు ఫ్రెండ్స్ కదా. ఓ నిజంగానే మర్చిపోయాను. థ్యాంక్స్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. Your attention please. Passengers traveling by British Airways BS 1705 from ఏంట్రా? Hyderabad to New ఆటోగ్రాఫ్ York నువ్వు చేయకూడదు. are requested to pass through ఏ బాలు నువ్వు చేయలేదే? గుడ్ బై బాలు. అను ఏమైంది? నాకు ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నీకు I love you. I love you. I love you. నాకిప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నిన్ను వదిలి వెళ్ళిపోతుంటేనే నాకు తెలుస్తోంది నిన్ను విడిచి వెళ్ళడం నా వల్ల కాదు బాలు. నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చదవాలని చదువు కోసం ఎంత కష్టపడ్డావు. అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు. మనం ఏ రోజుకైనా ఒకటవ్వచ్చు, కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా? నువ్వే కదా చెప్పావు యువతకు ఒక ఆశయం ఉండాలని. నీకొక ఆశయం ఉంది, నీ వల్ల నాకు ఒక ఆశయం ఏర్పడింది. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను.
వెళ్ళిరాను. ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది. Your attention please. Last and final call to passengers traveling by British Airways BS 1705 from Hyderabad to New York. అయ్యో ఇదంతా నా వల్లే జరిగింది. నేను లేకపోతే మనోళ్ళే దిగుండేవాడు. ఏడవకబ్బా, యాక్సిడెంట్ జరిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? యాక్సిడెంట్ జరగాలి, ఇతనే తప్పు చేశాడు, చనిపోయే వయసు అవుతుంది. ఇతరులాంటి మంచి మనిషి కూడా ఉన్నాడు సార్. ఓకే ఒక కృష్ణకాంత్ డాక్టర్ 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 నేను విజయవాడ సిఎస్హెచ్ లో నర్స్ గా పనిచేస్తాను. ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోయాడు కృష్ణకాంత్. అది నా వాళ్ళు దానం చేశారు డాక్టర్. నేను తన కలిసి అతను చాలా మంచి డాక్టర్. అతను చనిపోయాడు. ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోమ్మా. అట్లీస్ట్ తన కళ్ళు కిడ్నీ అయిన ప్రాణాలతో ఉంటారేమో డాక్టర్. ఏమైనా కుదురుతుందా అవన్నీ తీసుకో. రవి రవి ఎందుకు వచ్చావు? వెళ్ళిపోతున్నాను చూసి తాడ చెప్పి సంతోషంగా వదిలించుకుందాం వచ్చావా? మేమంతా వద్దన్నా, నీ మీద ప్రేమతో కూలీగా చేశాడు. ఏ వాడు తలుచుకుంటే నీకన్నా అందమైన దొరకదా? అరే ఈ ఊరంతా ఇష్టపడుతుంటే నువ్వు ఇష్టపడడానికి వాళ్ళు ఒక్క మంచి కూడా కనిపించలేదా? అయినా మందరికి తెలిసిన ప్రేమ నీ ఒక్కదానికి ఎలా తెలియకుండా ఉంటుంది? మగాడికి వెళ్ళని ప్రేమను గుర్తించి నాడుతుంటుందో?
నిన్ను చూస్తుంటే ప్రేమంటేనే భయం వేస్తుంది. రేయ్ రవిగడు వెళ్తున్నాడు రండిరా. గీత యు ఆర్ లక్కీ, ఫ్లైట్ 2 hours లేట్. రవి, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా. నాన్న ఎలాగో లేరు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నా, కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుంటాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నాకు దూరం అవుతున్నావని తెలిసినప్పటి నుంచి అర్థమవుతోంది రవి. ఐ లవ్ యూ రవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.